ఈరోజు హిందూపురం పట్టణంలోని పట్టణ మెప్మా ఆర్పీల అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎంఎం గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆర్పీల సమస్యలకి పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని సీఎంఎం గారు కూడా ఆ వినతి పత్రానికి సంబంధించి హామీ ఇచ్చారు. అయితే ప్రధానంగా ఆర్పీలకి పని పెరిగింది కానీ జీతం పెరగలేదు. అలాగే ఆర్పీలకు సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి జీతం కేవలం 8,000 మాత్రమే. 18,000 రూపాయలు ఇవ్వాలి ఆర్పీలకు అని చెప్పి ఈరోజు ఏఐటీయూసీ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆర్పీలకు ఈరోజు వస్తున్నటువంటి జీతాలు కూడా నేరుగా ఆర్పీల అకౌంట్లో పడటం లేదు. కాబట్టి ఆర్పీల అకౌంట్లోకి నేరుగా జీతాలు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఇప్పుడు యాప్ల ద్వారా పని పెరిగింది తప్ప జీతం మాత్రం పెరగలేదు. అలాగే జీతాన్ని పెంచాలని చెప్పి, అలాగే ఆర్పీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేయాలా. ఆర్పీలకే ఇప్పుడు సచివాలయాలకు సంబంధించినటువంటి రోజు అనుసంధానం చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్పీలలో సీనియర్లుగా ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్లు కల్పించాలని చెప్పి ఈరోజు ఏఐటీసీ కార్మిక సంఘం తరఫున మేము ఆర్పీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం. అలాగే కలెక్టర్ కార్యాలయము, రాష్ట్ర ఏదైతే మెప్మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వినతి పత్రాల ద్వారా ఏదైతే మా పోరాటాన్ని, మా నిరసనని తెలియజేస్తామో ప్రభుత్వం కూడా స్పందించాలా. ప్రభుత్వం స్పందించి ఆర్పీల న్యాయమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి. మన మెప్మా ఆర్పీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కష్టపడుతున్నారు. అంటే ఈ సంవత్సరం ప్రభుత్వం మారినప్పటి నుండి ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అని చెప్పేసి ప్రతి సభ్యురాలది ఫేస్ యాప్ తీసుకోవడం జరిగింది. పొదుపుల నుండి, అప్పుల నుండి, ఇంటర్నల్ అప్పులు, బ్యాంక్ అప్పులు, ప్రతిదీ రూపాయితో సహా ప్రొఫైలింగ్లో చేర్పించడం జరిగింది. కనీసం అంటే ఒక్క ఆర్పీకి 30 నుండి 40 సంఘాల వరకు ఉన్నాయి. ఆ సంఘాల సభ్యులు 400 వరకు ఉంటారు. అంతమందిని ప్రతి మెంబర్కి చిన్నంగా చేర్పించడం జరిగింది ఆన్లైన్లో. కానీ ఇప్పుడు మళ్ళీ ఆడిట్లు చేయాలని చెప్పేసి అది 2 రోజులు 3 రోజుల వ్యవధిలోనే చేయాలని చెప్పేసి ఆంక్షలు విధిస్తున్నారు, దయాలు పెడుతున్నారు. అసలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఆర్పీలందరూ టెన్షన్లతో గురి అవుతున్నారు. ఎందుకంటే ఈ 6 నెలలు 7 నెలల మనకి ప్రతిరోజు సర్వే, ఏ సర్వే, T4 సర్వే అంటారు, సైబర్ క్రైమ్ సర్వే అంటారు, విశ్వకర్మ సర్వే అంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటారు. ప్రతి సర్వే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో వచ్చే అన్ని సర్వేలకి ఆర్పీతో వాడుకుంటున్నారు. స్టేట్ వైడ్గా జరుగుతుందా లేదా హిందూపురం పట్టణం జరుగుతుందా అనేది అర్థం కాలేదు. అయినాను పని ఒత్తిడి చాలా అంటే చాలా అవుతుంది. ఈరోజు శానిటేషన్ వర్కర్కి చూసుకోండి, పొద్దున్నే 2 గంటల సమయం, మధ్యాహ్నం 2 గంటల సమయం, కాంట్రాక్ట్ బేసిస్తో 18,000 11,000 వరకు వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. కానీ డే అండ్ నైట్, డే అంతా సర్వేలు చేసి ఆర్పి పండుకునే టైంలో బుక్స్ రాసుకునే ఇది వచ్చింది. అంటే డే అండ్ నైట్ ఒక టైము పాడు అనేది లేకుండా వర్క్ చేపించుకుంటున్నారంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము దగ్గర కనీసం కొన్ని సంవత్సరాల మంటి కొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కటి నెరవేరలేదు. ఇప్పటికైనా దృష్టి సారించండి. ఏ ఒక్కరు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు ఆర్పీలుగా పనిచేయడం లేదు. బీదవాళ్ళు మాత్రమే 8,000 10,000కి పనిచేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్పీలందరి తరఫున కోరుకుంటున్నాం. హిందూపురం పట్టణ ఆర్పీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యల్ని మేము గత నెల మా ఎండి సార్ దృష్టికి తీసుకెళ్ళాము. ఎండి సార్తో కలిసి మాట్లాడి మా సమస్యల్ని, డిమాండ్స్ని తెలియజేసాము. సారు మేము అడిగిండే సమస్యలన్నిటికీ కూడా 4 సమస్యల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తామని, తర్వాత మా అకౌంట్లో మా జీతాలు వేస్తామని, ఏప్రిల్ నెలలో ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చినారు. కానీ ఇప్పటి వరకు పని అయితే పెంచుతున్నారు, కానీ తగిన వేతనం అయితే ఖచ్చితంగా మీకు 8,000 కంటే ఎక్కువ ఇవ్వమనేది చెప్తున్నారు. కానీ పనికి తగ్గట్టు జీతం ఇవ్వాలని మేము దాన్ని అడగడం జరిగింది. తర్వాత ఉద్యోగ భద్రత, రాజకీయ ఒత్తిడి నుంచి మాకు తగ్గించాలని సార్ దృష్టికి తీసుకెళ్ళా. సారు ఆర్థిక
ఇప్పుడు ఈరోజు మా సిఎంఎం సార్కి హిందూపురం సిఎంఎం గంగులయ్య సార్కి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు మేము ఎటువంటి పని కూడా చేయమని చెప్పేసి మా ఆర్పీ యూనియన్ తరఫున తెలియజేయడం జరిగింది.